కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు ఫర్దర్ కన్ఫ్యూజన్ ని తెస్తుంది. మనకి క్లారిటీ కావాలని కూడా మనకి తెలియట్లేదు. అర్థమైందా ఇది పాయింట్ మీకు? అదే అమ్మా. లక్ష్మి, నువ్వు కన్ఫ్యూజ్డ్ గా ఉన్నావు అని చెప్పే ఎక్స్టర్నల్ సోర్స్ పనికొస్తుంది కదా. అయినా లాభం లేదు. ఆ కన్ఫ్యూజన్ మనమే పోగొట్టుకోవాలి. ఎక్స్టర్నల్ సోర్స్ చెప్పినా సరే మన లోపల కన్ఫ్యూజన్. ఇప్పుడు నాకు బంధాలు ఉన్నాయి, నేను ఎక్కువగా నాకు మోహం ఉంది, ఆ నా పిల్లలంటే, భార్య అంటే, భర్త అంటే, అప్పుడు ఏంటవుతుంది? అది ఇంకెవరూ పోగొట్టలేరు, మనమే పోగొట్టుకోవాలి. అంటే అది ఉన్నది సుమి అనేటువంటి మార్గం అంటే కనీసం చెప్పేవాళ్ళు అది ఉంటే మనకి తెలుస్తుంది. అతనే ఒప్పుకున్నారు కదా ఆలోచిస్తాను. నేను కన్ఫ్యూజ్డ్ గా ఉన్నానని. అది మనకి తెలుస్తుంది కదా మనం కన్ఫ్యూజ్డ్ గా ఉన్నామని. మనం ఏమనుకుంటున్నాం అంటే క్లారిటీ బదులు అథారిటీ కావాలనుకుంటున్నాం. ఇప్పుడు నేను ఎంతో మంది 2 నిమిషాల్లో ఎంత బాగా చెప్పారు అంటారు అన్నవాళ్ళు ఉంటే, ఎంతో మంది ఎన్నాళ్ళైనా వాళ్ళు ఎప్పుడు గందరగోళంగానే ఉంటుంది వాళ్ళు. అంటే ఏంటి? నేనే ఒక ఎక్స్టర్నల్ సోర్స్ గా అంత అయితే మిగతా వాళ్ళు గందరగోళంలోనే ఉంటున్నారు ఎందుకు? బికాస్ దే డోంట్ లిసన్. అంటే వాళ్ళు ఆ కన్ఫ్యూజన్ లోనే ఉండదలుచుకుంటారు. అందుకే కన్ఫ్యూజ్డ్ మైండ్ ఎప్పుడు ఫర్దర్ కన్ఫ్యూజన్ నే తెస్తుంది. ఎంత ఇక్కడ క్లియర్ గా మనం చెప్పినా ఆ కన్ఫ్యూజ్డ్ మైండ్ వాళ్ళు ఆ కన్ఫ్యూజన్ లోనే మళ్ళీ ఒక తుఫాన్ లో పడిపోయినట్టు పడిపోతుంది విషయం. సో మనకి క్లారిటీ కావాలని తెలియక గురువు కావాలనుకుంటున్నాం అంటున్నారు. అథారిటీ ఎవరో మనకి చెప్తారు, మన ఏదో చేస్తారు అని. మనకి ఇంకోటి చెప్పన, ఈ గురువు అనే వెళ్ళే వాళ్ళు సత్యం కోసం తపన కంటే భద్రత కోసం వెళ్తారు. నేను ఒకరికి చెందుతాను, నేను ఒంటరిని కాను, నేను ఒక గ్రూపుకి చెందుతాను, ఇలా నన్ను ఇంకెవరో రక్షిస్తారు, ఇలాంటి ఒక భావాలతోటే మనం వెళ్తున్నాం అక్కడికి. సత్య తపనతో వెళ్ళటం లేదు. అందుకని వాళ్ళకి కావలసిన భద్రతనో ఏవో వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అందరూ ఇంతమంది ఉన్నారు, నాకు ఎంతో బాగుంది, నేను ఒంటరి కాను. ఎక్కువ మంది అలాంటి వాటిల్లోంచే వెతుకుతూ ఉంటారు. నేను ఒంటరి అయిపోయాను, అలాంటి బాధ అనమాట. భద్రత లేదు నాకు, ఇప్పుడు నేను గ్రూప్ లో ఉంటే నాకు భద్రత వస్తుంది, ఇలా ఫీల్ అవుతారు. ఆ భద్రత ఎంతకాలం? అదేమి అసలు మానసిక భద్రత తప్ప అది అక్కడ భద్రత లేదు కదా. ఇప్పుడు కాకపోతే నా అమ్మ పిల్లలు ఇప్పుడు నన్ను చూస్తారు మీరు ముసలి వయసులో అంటున్నారు. అనుకుంటారు. ఎవరిలో ధర్మం లేదో వాళ్ళని పిల్లలు కూడా చూడరు. మన ధర్మం అని చూస్తుంది మన పిల్లలు కాదు. అందరికీ ఇది గట్టి అభిప్రాయం ఉండిపోయింది. నేను పిల్లల్ని కంటే ఆ పిల్లలు నన్ను చూస్తారు. ఎందుకు చూస్తారు? మీలో ధర్మం మిమ్మల్ని చూస్తుంది. పిల్లలు ఉండనండి, పిల్లలు లేకపోని. ధర్మానికి అంత పవర్ ఉంటుంది. ధర్మం లేని వాళ్ళని పిల్లలు ఎదురుగుండానే ఉంటారు, చూడరు. ఇది తెలియక మనం పిల్లల్ని కనాలి, అందులో మగవాళ్ళని కనాలి, మనకేదో ఆ పున్నామ నరకం నుంచి రక్షించేసి పుణ్యం వచ్చేస్తుంది, ఇవన్నీ అభిప్రాయాలు.
ధర్మం ఉన్నవాడు అడవి మధ్యలో ఉన్న ఎవరు అక్కడ ఉత్పత్తి అవుతారు రక్షించడానికి. ధర్మం లేనివాడు సొంత వాళ్ళ మధ్యలో ఉన్న ఎవ్వరూ వాటి పట్టించుకోరు. ఉమ్. ఇలాంటివి మనం నిత్య జీవితంలో ఎన్నో చూస్తున్నాం. అంటే ఇక్కడ మనుషుల కంటే ధర్మమే మనని రక్షిస్తుంది అనమాట. ధర్మమే రక్షిస్తుంది, మనిషి రూపం దాల్చి మరీ వస్తుంది. ఇంకో పాయింట్ అమ్మా, మీరు అన్నారు కదా ఇప్పుడు వైరాగ్యమైన ఏదైనా సరే అంటే ఆ ప్రేమ అనేది అంటే మనమే పోగొట్టుకోవాలంటారు కదా. కానీ ఇప్పుడు గురు సమక్షంలో కూడా ఉంటే ఆ గురువు కూడా మనకు సహాయం చేయడంటారా, అంటే మనని సెట్ చేయరంటారా? నిజానికి మనం అంత డీప్ గా మనని చూసుకోవట్లేదు కానీ మనకి వైరాగ్యాన్ని గురువు ఇవ్వలేడండి. మన బంధం మనమే తొలగించుకోవాలి. మీకు బంధాలతో ఉన్న మనసుతో ఉన్న మీకు చెప్పినా మీకు నచ్చదది. వీళ్ళు ఇలాగే చెప్తారులే అంటారు తప్ప వాళ్ళు మారరు. వాళ్ళ మోహాలు పోవు. అమ్మ ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు నాకు అంటే ఇప్పుడు జనరల్ గా నాకు ఎదుటి వాళ్ళకు తేడా ఎప్పుడైతే లేకుండా చూడగలిగితే కరుణ ప్రేమ నాకు వినబట్టం లేదు. సాధ్యం అవుతుంది అని చదివాను. మీ బ్యాక్గ్రౌండ్ లో ఏదో రేడియో వినిపిస్తుంది. రేడియోవో టీవీవో. అవునమ్మా, అంటే ఎవరన్నా అన్మ్యూట్ లో ఉన్నారా మరి? సరే, అందరు మ్యూట్ లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా అలానే ఉందా అమ్మా? లేదు. ఇప్పుడు ఓకేనా, మీకు వినిపిస్తుందా? ఓకే. అయితే నేను ఒకటి చదివినప్పుడు ఒకటి ఉందన్నమాట. అందులో ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎదుటి వాళ్ళలో నువ్వు ఎదుటివాడు రెండు తేడా లేకుండా చూడగలిగితే ప్రేమ కరుణ లభిస్తుంది అని చెప్పి ఆ చదివానమ్మా ఒక పాయింట్ మిల్లారేప చరిత్రలా. ప్రేమ కాకపోతే అది ఉంటే గాని అలా అర్థమైనట్టే చూడలేమండి. అనిపించింది కానీ ఎదుటి వారిని చూడాలి అనుకోవడం అంటే చూడడం కాదు కదా. ఏమంటారు? అంటే తేడా తేడా లేకుండా ఎలా ఎప్పుడైతే మీరు చూస్తారు? చూడగలుగుతారో పరభావం అప్పుడే లోపల మీకు తిష్ట వేసి కరుణ కూర్చుంది ప్రేమ. కదా, చూసినట్టు నటిస్తారు. అదే ఆ ప్రేమ పాయింట్ లేని హృదయం బాగుంది కానీ ఒకేలా అర్థం కాలేదు. చూడలేదు నాగరాణి గారు. ఓకే. అంతెందుకండి, పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రేమ ఉంటుందంటారు. వాళ్ళ పిల్లలే వాళ్ళంత కఠినంగా ఇతరుల పట్ల ఎంత కఠినంగా ఉంటారు. వాళ్ళ పిల్లల్ని చూస్తారు తప్ప. అంటే అక్కడ స్వార్థం, సెల్ఫిష్నెస్ ఇవన్నీ వస్తున్నాయి. మరి అక్కడ ప్రేమ కాదు, పొజెసివ్ లవ్. దిట్ ఈస్ నాట్ లవ్, పొజెషన్. అదేలేండి, ఆ తేడా ఎప్పుడైతే పోతుందో నీకు ఎదుటివానికి ఆ ఒకటే భావం ఉంటుందో అప్పుడే అది కరుణ ప్రేమ అనేది సాధ్యం అవుతుందేమో అంతే. అది లేనంతసేపు మీరు చేసేదంతా నటనే. ఒకలాగా చూడడం ఉండదండి. మరి మనకి ఎప్పుడు తెలుస్తుందమ్మా ఒకలానే చూస్తున్నామని? మనలో మనకు అన్ని తెలుస్తాయండి. మనం సిన్సియారిటీ ఉంటే మనం మోసం చేసుకోకపోతే అన్ని అందరికీ తెలుస్తాయి. మీకు అసూయ వచ్చిందని మీకు తెలుస్తుంది కదా, మీకు కోపం వచ్చిందని మీకు తెలుస్తోంది కదా, మీలో ద్వేషం అవునమ్మా. వచ్చిందని మీకు తెలుస్తోంది కదా, అలాగే అన్ని తెలుస్తాయి. అది రైట్ అని మనం జస్టిఫై చేసుకోవడం వేరే సంగతి. నాకొచ్చిన కోపం రైటే, నాకొచ్చిన ద్వేషం రైటే అనుకుంటూ వచ్చేయనైతే తెలుస్తుంది. కరెక్టే అమ్మా. ఇవాళ టాపిక్ కూడా బాగుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు కన్ఫ్యూజ్డ్ మైండ్ తో మనము ఒక అథారిటీ అంటే మీరు అన్నట్టు అవన్నీ పాయింట్స్
చాలా బాగా అనిపించినాయి. అంటే ఒక భద్రత కొరకే గ్రూప్స్ లో జాయిన్ అవ్వడం పాయింట్ కానీ, క్లారిటీ లేదంటే అంటే కావాలి సత్యం అనేది, కొరకు. నీకు క్లారిటీ అవసరమా అథారిటీ అవసరమా అంటే ఆయన క్లారిటీ అవసరం అని చెప్పాడు కదా. మనం క్లారిటీ మనకి ఎవరో పై అవును, వాళ్ళ నుంచి వస్తుంది. అథారిటీ కాదు కావాల్సింది, మన కన్ఫ్యూజన్ మైండ్ లోంచి మనకి క్లారిటీ రావాలి. క్లారిటీ కావాలి. విషయవాంఛలతో ఉన్నంతసేపు క్లారిటీ ఎలా వస్తుందండి? అదే కరెక్ట్. రాంబుద్రి గారు మీరేమైనా మాట్లాడతారా? నమస్తే మేడం. మేడం అంత అంత కరెక్టే అనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఆ, ఇప్పుడు మీ దగ్గరకు వచ్చాము, 4-5 వచ్చాము, ఇట్లా క్లాసులు వింటున్నాము. ఇది ఉంది. అంటే ఒక ఇప్పుడు ఇప్పుడు కన్ఫ్యూజన్, క్లారిటీ, లేకపోతే ప్రతి ఒక్కటి ఇక్కడ చర్చ జరుగుతున్నది. ఆ, ఇది 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 ఉండాలి, ఇది ఉండకూడదు, అంటే ఇలాంటి స్థితి అని ఇప్పుడు అథారిటీ గురించి, అంటే ఒక గురువు ఏదో ఇలాంటి డిస్కషన్లు జరుగుతున్నాయి కదా మేడం. అంటే ఇప్పుడు మాకు తెలుసుకుంటే కొంత అవకాశం వచ్చింది. అంటే ఇప్పుడు తెలుసుకోలేని స్థితి నుంచి తెలుసుకున్న స్థితికి అయితే కొంత రాగలిగాం కదా. అంటే ఒక గురువు ద్వారా, ఇప్పుడు మీలాంటి వాళ్ళ సరే ద్వారా రాంబుద్రి గారు, మీకు రాగలిగాం కదా. నాకు అది 2-3 ప్రగతి ఏళ్ళే కాదా? తెలుసు. అవునా అవునా కాదా? 2-3 ఇయర్స్. మేడం. కానీ మీ కూతుర్ల దగ్గర పిల్లల దగ్గరికి వెళ్ళక్కర్లేదని నేను చెప్తే విన్నారా? ఎవరు వినరు. మీకు అర్థమైందా? వాళ్ళకి నచ్చింది చేస్తారు. అక్కడ గురువు అని ఒక ఒక అడ్డు పెట్టుకుంటారు. మేడం వాయిస్ కట్ అవుతుంది మేడం, వాయిస్ కట్ అవుతుంది. అవునా? లో బ్యాటరీ అవుతుందేమో. అంటే నేనేమంటున్నానంటే, మనం అంతా అలా అంటాం కానీ మన అవసరం, మనకి ఎక్కడైనా ఆపర్చునిటీ వచ్చినప్పుడు మన పని మన మనస్సుల్లోదే చేస్తాం. నమస్తే మేడం. మేడం మేడం అసలు వాయిసే వినిపించడం లేదు మేడం, చాలా కట్ కట్ అవుతుంది. ఎందుకైతుంది? ఇప్పుడు వినబడుతోందా? ఎవరైనా మాట్లాడుతున్నారా? ఇప్పుడు ఎవరైనా వినబడుతోందా? మాట్లాడుతున్నారు? నేను మాట్లాడుతున్నా. వినబడుతుంది. ఉమ్. ఇప్పుడు చెప్పండి రాంబుద్రి గారు. సిగ్నల్ పోయింది ఇందాక. ఒక విషయం చెప్పనా అందరికీ, మనకి తెలియడం ఒక ఎత్తు, చెయ్యడం ఒక ఎత్తు కదా. అర్థమైందా? అవును మేడం. ఓకే మేడం. మనకి పిల్లల పట్ల విషయ వస్తువుల పట్ల మోహం ఉండకూడదని తెలుసు, మనం చెయ్యం. అవన్నీ మనకి తెలిసినంత మాత్రంలో చేసేస్తున్నామని భ్రమిస్తున్నాం. చెయ్యట్లేదు, ఏది యాక్షన్లోకి రావట్లేదు. ఆత్మవంచన చేసుకుంటున్నాం మనకేదో తెలిసిపోయిందని. బుర్రలో ఇన్ఫర్మేషన్గా తెలిసింది, యాక్షన్లోకి ఏది రావట్లేదు. ఇంకా చెప్పాలంటే నువ్వు వేరులే, నీకేం పర్వాలేదు, స్టాంపింగ్ వేస్తాం, దుర్మార్గత్వం చూపిస్తాం. మనం మారం. తెలుసున్న విషయాల పట్ల మనం మారం. అది గురువు చేసేసారు అంటున్నారు. అలాగా చెప్తాడు గురువు, మనం ఎక్కడ మారుతున్నాం? ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వేరండి. అర్థమైందా రాంబుద్రి గారు? వినిపిస్తోందా? అర్థమైంది మేడం. మనం అర్థమైంది ఏమనుకుంటామంటే మేడం. తెలిసిన దాంతో మనం మారిపోయాం అనుకుంటున్నాం. ఏమీ మార్పు లేదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. మన ఐడియాస్కి టాలీ అవుతున్నాయి అంతే. మన బంధాలు పోలే, మన మోహం పోలే, మన వైరాగ్యం పెరగదు, మనలో ప్రేమ లేదు, అన్నీ ఎప్పటిలాగే ఉన్నాం.
ప్రేమ మంచిది, ప్రేమ వల్లే మనం అందరినీ ఏకంగా చూడగలం, ఇన్ని థియరీ. నేను నథింగ్ అవుతేనే ప్రపంచంలో ఆ, మనం ప్రయత్నించాల్సింది అది, అన్నీ మనకి తెలుసు, బట్ వీ నెవర్ డూ ఇట్. సహస్రాంతాలు తేడా ఉందండి. తెలుసున్నది అప్లికేషన్లు. అలా అయితే యుద్ధాలు ద్వేషం ఉండకూడదని తెలిసి యుద్ధాలు ఎందుకు వస్తున్నాయి? చదువుతున్నాం ఎన్నో. ఎందుకంత ద్వేషం ఉంటుంది? ఎందుకంత అసూయ ఉంటుంది? చిన్నప్పటి నుంచి చదువుతున్నాం, చదివినవన్నీ మారిపోయామేంటి? అంటే అమ్మ ఇప్పుడు వేరే వాళ్ళతో పోలిస్తే పోల్వక్కర్లేదు, కానీ అట్లీస్ట్ కొంచెమన్నా ఎవరిలో ఇప్పుడు ఇప్పుడు నేను అందరి విషయమే అంటే చెప్తున్నానండి, నెగి వేరే వాళ్ళతో అనట్లేదు. ఇప్పుడు మీరే ఉన్నారు, చిన్నప్పటి నుంచి అసూయ ఉండకూడదని తెలుసు, చదివాం, నేను చదివాను. ఆ ద్వేషం ఉండకూడదని చదువుతున్నాం. ఉండకూడదికి నిజంగా అలా ఉండడానికి చాలా తేడా ఉంది. అదే తెలుసున్నవన్నీ మనం అప్లై చేస్తున్నామా? అది నేను అనేది. అదే కరెక్ట్ కరెక్ట్ ఎప్పట్లాగే ఉంటున్నాం. అంటే అది ఇక అనుకోకుండా అట్లా టైంకి వచ్చేస్తుంది కదమ్మా ఏదన్నా, ఇప్పుడు బాధ కానీ కోపం కానీ అంటే అదేలేండి, ఉంచుకోకుండా అదంతా కాదండి. ఇప్పుడు కంట్రోలింగ్. నేనేమంటున్నాను, మనం తెలిసిపోయింది కోపం ఉంచుకోకూడదని, మనం ఉంచుకోకుండా ఉంటున్నామా? తెలుసున్నది అంత మాత్రంలో మారటం లేదే. బంధాల వల్ల భగవంతుడు దూరం అవుతాడని తెలిసినా మనం బంధాలే ఉంచుకుంటామే. తెలియడం, ఈ పాయింట్ చాలా క్రూషియల్ పాయింట్. తెలియడానికి కరెక్ట్. ఆచరణలో రావడానికి చాలా తేడా ఉంది. మనం తెలిసి 4 సార్లు వినేసి మనకు వచ్చేసిందని మా ఆత్మవంచన చేసుకుంటున్నాం. అంటే ఎట్లా అమ్మా మరి యాక్షన్ లోకి రావాలంటే? ఇప్పుడు అది ఎట్లా కాదండి, తెల్లారితే ఎవరికి వారే. పొద్దు అది పొద్దున ఎవరిని అడగాల్సింది కాదు. మీ యాక్షన్లోకి మీరు తెచ్చుకోవాలి. అది ఎవరో ఎట్లా ఏంటండి? తెలుసున్న విషయం మీరు ఆచరించాలా లేదా అన్నది మీ చేతుల్లో ఉంది. ఏమంటారు? అది ఇంకొకరి చేతుల్లో లేదు. అలా బలవంతంగా చేసిన వాళ్ళ పట్ల శత్రుత్వం అదే వస్తుంది, కరెక్ట్. మనకి నచ్చని విషయం. అవగాహన చేసుకుంటే, నాకు నా నా అని ఎంత పెట్టుకున్నాను, నా వాళ్ళు నాకు అంత ఎక్కువ, అసలు అంటే నాకు ఎవరు, అలాగ మన్ని మనం అంటే ఎంత ఎక్కువగా మనలో అజ్ఞానం, ఫూలిష్నెస్, అవిద్య ఇవన్నీ తిష్టవేసి కూర్చున్నాయి అన్నది మనం అవగాహన చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కటి తగ్గుతాయి. కానీ అవే రైటు అలా ఇవే ముఖ్యం. ఇప్పుడు వాళ్ళకి ఏం అనుభవం ఉందండి చెప్తారు, అవన్నీ వినేస్తాం ఏంటి అంటూ కామెంట్స్ చేస్తాం. We never change. అమ్మా మనం సంపూర్ణ అవగాహన చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా చేంజ్ అక్కడ జరుగుతూనే ఉంటుంది. అది వేరే స్టెప్ కాదండి. ఆ అవగాహనే మార్పుని తెస్తుంది. మనకి మాటలే తెలుసు, పదాలే తెలుసు. ఓకే అండి, మళ్ళీ రేపు కంటిన్యూ చేద్దాం. సరే. సరే అందరికీ అమ్మా, నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం.